హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం బిమ్స్టెక్ గురించి నేర్చుకుందాం. సో 2.5.1 బిమ్స్టెక్ ఎక్వైర్స్ లీగల్ పర్సనాలిటీ ఆఫ్టర్ చార్టర్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. సో ఇది ఏంటంటే, బిమ్స్టెక్ అంటే ఏంది, దీని ఫుల్ ఫామ్ ఏంది అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో దీంట్లో టోటల్ మెంబర్స్ వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నారు. బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, ఇంకా భూటాన్. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే 27 ఇయర్స్ అయిపోయిన తర్వాత బిమ్స్టెక్కి కంప్లీట్ లీగల్ స్టేటస్ అనేది వచ్చింది. సో నేపాల్ అఫీషియల్గా బిమ్స్టెక్ అగ్రిమెంట్లో సైన్ చేసింది మే 2024న. సో మొత్తం అన్ని దేశాలు ఇది నేపాల్ సైన్ చేయడంతో మొత్తం ఈ మెంబర్ కంట్రీస్ అన్నీ సైన్ చేయడం కంప్లీట్ అయిపోయి బిమ్స్టెక్ అనేది ఇప్పుడు అఫీషియల్ బాడీ లాగా కన్వర్ట్ అయిపోయింది అనమాట, లీగల్ బాడీ లాగా ఆఫ్టర్ 27 ఇయర్స్. ఓకే, సో బిమ్స్టెక్ సెక్రటేరియట్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్లో ఉంది. సో బిమ్స్టెక్ అనేది బ్యాంకాక్ డిక్లరేషన్ 1997 తర్వాత ఇది గ్రూప్ అనేది ఫామ్ అయిందనమాట. సో దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఈ కంట్రీస్, బిమ్స్టెక్లో ఉన్న 7 కంట్రీస్లో మొత్తం ఫాస్ట్గా ఎకనామిక్ గ్రోత్ ఉండాలని, సోషల్ స్టెబిలిటీ అనేది పెంచాలి అని, ఇంకా పీస్ మెయింటైన్ చేయాలి అని దీని ముఖ్య ఉద్దేశం అనమాట. సిగ్నిఫికెన్స్కి వస్తే ఇండియాకి యాక్ట్ ఈస్ట్ పాలసీ, నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఉంది కదా. సో ఈ పాలసీస్ పైన ఎక్కువ బూస్ట్ ఇస్తుంది అనమాట ఈ బిమ్స్టెక్. సో యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో ఈ బిమ్స్టెక్ అనేది సౌత్ ఏషియా కంట్రీస్కి ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇంకా ఈ బిమ్స్టెక్ సార్క్కి ఆల్టర్నేటివ్ లాగా కూడా ఇప్పుడు ఇది ఫామ్ అయిందనమాట, అఫీషియల్ బాడీ లాగా. సో దీనికి మేజర్ ఛాలెంజెస్ వచ్చేసి 27 ఇయర్స్ తర్వాత దీనికి లీగల్ స్టేటస్ వచ్చింది. అంటే చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది బిమ్స్టెక్ బాడీ. నెక్స్ట్, ఈ కంట్రీస్కి మధ్యలో ఎక్కడ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి జరగలేవు, ఇదొక మేజర్ డ్రాబ్యాక్. మళ్ళీ నెక్స్ట్, ఈ మెంబర్ కంట్రీస్లోనే ఈ 7 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ మెంబర్ కంట్రీస్లోనే ఒకరంటే ఒకరికి, ఒక కంట్రీ అంటే ఇంకొక కంట్రీకి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి నేపాల్కి మధ్యలో బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. బంగ్లాదేశ్కి మయన్మార్కి, ఈ రెండిటి కంట్రీస్ మధ్యలో రిలేషన్స్ మంచిగా లేవన్నమాట. ఈ రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్ ఉన్నాయి బంగ్లాదేశ్కి ఇంకా మయన్మార్కి మధ్యన. సో ఇవి 3 పెద్ద డ్రాబ్యాక్స్ అనమాట.